హలో ఫ్రెండ్స్, నేనే సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నేను ఈరోజు చాలా తక్కువ లైటింగ్లో కూడా ఎలాంటి ప్లాంట్స్ సర్వైవ్ అవుతాయి అనేది చూపించాలనుకుంటున్నానండి. అంతేకాకుండా మనము తక్కువ లైటింగ్లో మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుసుకుందామా అండి. తక్కువ లైటింగ్ అనేది మనకి వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చండి. మనము ఉండే ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే మన అపార్ట్మెంటో ఫ్లాట్స్లోనో ఉంటే అందులో ఏదైనా పర్టికులర్ రూమ్లో సరిగ్గా లైటింగ్ రాకపోయి ఉండొచ్చు. సో బట్ ఆ స్పేస్ ఖాళీగా ఉంది, అందులో మొక్కలు పెట్టాలి అని అనిపించింది అనుకోండి. అలాంటప్పుడు ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో ప్యాసేజెస్ ఉంటాయి కదా, ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళే చోట ఆ ప్లేస్లో కానీ, లేకపోతే కార్నర్స్లో కానీ, ఈ ప్లేసెస్ అన్నిట్లలో కూడా చాలా తక్కువ లైటింగ్ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో కూడా సర్వైవ్ అయ్యే మొక్కలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఫర్న్ ప్లాంట్స్ అండి. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 2 ఫర్న్స్ ఉన్నాయి. ఒకటేమో ఇదిగో ఇదొకటి, ఇవి 2 డిఫరెంట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. బోస్టన్ ఫర్న్ అని, లేస్ ఫర్న్ అని, ఇంకా ఫాక్స్టైల్ ఫర్న్స్లో చాలా రకాలు ఉంటాయి. అండ్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని ఫర్న్స్కి కూడా ఒకటే కండిషన్ ఉంటుందండి, ఏంటంటే హై హ్యూమిడిటీ ఉండాలి. ఇవి బేసికలీ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్. పెద్ద చెట్ల కింద నీడలో హై మాయిస్ట్, అంటే మాయిస్ట్ ఎక్కువగా ఉండి, ఇంకా హ్యూమస్ అంటే పెద్ద చెట్ల నుంచి ఆకులు రాలి పడిపోతాయి కదండి, కింద పడిపోయినప్పుడు వాటితో వన్ కైండ్ ఆఫ్ కంపోస్ట్ టైప్లో తయారవుతుంది అనమాట. దాన్ని మనం హ్యూమస్ అంటాము. సో హ్యూమస్ రిచ్ సాయిల్ ఉండాలి, హై హ్యూమిడిటీ ఉండాలి. అంతేకాని లైటింగ్ విషయంలో మాత్రం అస్సలు పర్టికులర్ కాదండి ఫర్న్స్. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఫర్న్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా తక్కువ లైటింగ్ ఉండే ఏరియాస్లో పెంచుకోవచ్చు అండి. ఇవైతే బాత్రూమ్స్లో ఇంకా బాగా పెరుగుతాయి, ఎందుకంటే మన దగ్గర హ్యూమిడిఫైయర్స్ అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉండవు కదా. ఈవెన్ నా దగ్గర కూడా లేదు. సో నేను ఈ 2 ఫర్న్స్ని కూడా బాత్రూంలోనే పెంచుతానండి. బాత్రూంలో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉంటాయి అన్నమాట, బాగా పెరుగుతాయి. చూసారా ఎంత బాగుందో ఇది. నెక్స్ట్ ఇది కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఎనీ ఫర్న్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇదొక ఫర్న్, ఇది కొంచెం లైట్ కలర్ ఉంది కానీ దీని లీఫ్ టెక్స్చర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకవేళ ఫర్న్ కేర్ గురించి మీకు వీడియో కావాలి అని అంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్గా మీకు ఫర్న్స్ ఎలాగ కేర్ తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. యాక్చువల్గా నేను సమ్మర్లో ఫర్న్స్ ఎలాగా చూసుకోవాలి అనేది వీడియో ఆల్రెడీ చేద్దాం అనుకున్నాను. సో ఎనీవేస్ అది కూడా చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్స్ అండి. నెక్స్ట్ స్పైడర్ ప్లాంట్స్ సైడ్స్కి పప్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎనీ కైండ్ ఆఫ్ స్పైడర్, ఇందులో సింగిల్ కలర్ ఉంది కదా, ఇలా కాకుండా లైట్ గ్రీన్, వైట్ కలర్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్పైడర్స్ ఉంటాయండి. అన్నీ కూడా లో లైటింగ్ కండిషన్స్లో హ్యాపీగా సర్వైవ్ అవుతాయండి. సో మీరు స్పైడర్ ప్లాంట్ని కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి సింగోనియం ప్లాంట్ అండి. చూసారా, ఇది ఆరోహెడ్ ప్లాంట్ అంటారు కదా. సో సింగోనియం ప్లాంట్. సో ఇది తీగలాగా పెరుగుతుంది. అండ్ దీని మీద యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను. చాలా టైప్స్ ఆఫ్ సింగోనియమ్స్ ఉంటాయండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వేరియేషన్స్తోని. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా తక్కువ లో లైటింగ్ని కూడా సర్వైవ్ చేసుకొని ఇది పెరుగుతుందండి. అండ్ చాలా సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు నా దగ్గర చూపిస్తాను. మినీ సింగోనియం అని ఒకటి ఉంది. చూసారా ఎంత చిన్నగా ఉందో దీని లీవ్స్, అంతే. సో ఇక్కడ ఏంటంటే మనము లో లైటింగ్లో మనం మొక్కలు పెంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి అని అంటే, తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో గ్రోత్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సైజు ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఈ సైజు ప్లాంట్నే తెచ్చుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనము ఇంత చిన్న ప్లాంట్ని తెచ్చుకొని ఇంత పెద్దగా లేకపోతే ఇంత పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేయాలి అని అంటే చాలా ఇయర్స్ పడుతుంది.
సో మీకు లో లైటింగ్లో పెంచుకునేటప్పుడు ఏంటంటే ఈ సైజు ప్లాంట్ కావాలంటే ఈ సైజ్ తెచ్చుకోండి, లేదు ఈ సైజ్ కావాలి అంటే ఈ సైజ్ తెచ్చుకోండి. అంటే నాట్ ఓన్లీ సింగోనియం, నేను చెప్పేది ఎనీ కైండ్ ఆఫ్ ప్లాంట్. అది ఇలాంటి ఆగ్లోనిమా అయి ఉండొచ్చు, లేకపోతే ఫైకస్ లిరాటా అయి ఉండొచ్చు, లేకపోతే ఫిలోడెండ్రన్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ సైజ్ అనేది మీరు ఎంత సైజ్ కావాలి అని అనుకుంటే అంత సైజు ప్లాంట్ని తెచ్చుకుంటే అది ఆ లుక్ అనేది యాడ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ లుక్ అనేది డైరెక్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి ఆగ్లోనిమా అండి. ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. లిప్స్టిక్ ఆగ్లోనిమా ఉంటుంది, ఇందులో బటర్ఫ్లై ఆగ్లోనిమా, చాలా వెరైటీస్, చాలా కలర్స్లో ఉంటాయండి. ఇవి బెస్ట్ లో లైట్ ప్లాంట్స్ కింద చెప్పుకోవచ్చండి ఆగ్లోనిమాస్. ఇవి ఎందుకంటే చాలా లో లైటింగ్లో కూడా వీటి గ్రోత్ అనేది పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ చాలా మంచిగా హెల్తీగా సర్వైవ్ అవుతాయి. అండ్ కలర్స్ అనేవి కూడా చాలా వరకు రిటైన్ అవుతాయండి లో లైటింగ్లో కూడా. ఇవి మీరు లో లైటింగ్లో మొక్కలు పెంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, వాటికి ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్, లైక్ వాటర్ రిక్వైర్మెంట్ అయి ఉండొచ్చు, ఫెర్టిలైజర్స్ రిక్వైర్మెంట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. వాటర్ అనేది మనము బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టినప్పుడు కానీ, లేకపోతే బయట పెట్టినప్పుడు కానీ అవి ఫాస్ట్గా గ్రో అవుతుంటాయి. ఎంత ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటే అంత ఎక్కువ వాటర్ పీల్చుకోవడం జరుగుతుంది. మనము ఇంటి లోపల తక్కువ లైటింగ్లో పెట్టినప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అసలు అవసరం ఉండదు, లేదు అని అంటే ఇంకా చాలా తక్కువ అవసరం అవుతాయి అన్నమాట. సో అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను అనమాట, ఎగ్జాక్ట్ సైజ్ ఎంత కావాలి అనిపిస్తే మీరు ఆ సైజ్ ప్లాన్నే తెచ్చుకోమని. సో నెక్స్ట్ వచ్చేసి ఫిలోడెండ్రన్స్ అండి. ఇది వచ్చేసి వైన్ కదా, ఇదిగో ఎనీ కైండ్ ఆఫ్ ఫిలోడెండ్రన్స్, ఇదిగో ఈ టైప్ ఆఫ్ ఫిలోడెండ్రన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో పోథోస్, ఇదిగో ఇది గోల్డెన్ పోథోస్. అంటే గోల్డెన్ పోథోస్ కూడా బెస్ట్ లో లైట్ ప్లాంట్ కింద చెప్పుకోవచ్చు అండి. ఇదైతే అసలు ఆల్మోస్ట్ నో లైటింగ్లో కూడా మనకి గోల్డెన్ పోథోస్ పెరుగుతుందని చెప్తారు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ నియాన్ పోథోస్ కూడా లో లైటింగ్లో మంచిగానే పెరుగుతుందండి. సో పోథోస్, మనీ ప్లాంట్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలోడెండ్రన్స్ ఇలాగ వైన్స్ కాకుండా నార్మల్ ఫిలోడెండ్రన్ కూడా ఉంటుంది, నేను మీకు ఇమేజ్ యాడ్ చేస్తాను. సో అవి కూడా మనకి లో లైటింగ్ కండిషన్స్లో సర్వైవ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైకస్ లిరాటా ప్లాంట్ అండి. ఇది కూడా లో లైటింగ్ కండిషన్స్ని బాగా తట్టుకుంటుంది. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ కావాలి అని అనుకున్నప్పుడు, చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లీఫ్ చూడండి ఎంత అందంగా ఉందో. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటి ప్లాంట్స్ని చూస్ చేసుకోవచ్చు అండి. ఇది యాక్చువల్లీ ఫైకస్ లిరాటా ప్లాంట్ అంటారు కానీ ఇది ట్రీ అండి, ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రీ. అండ్ ఇది నేను ప్రాపగేట్ చేశాను పైన దాన్ని. సో పైన దాన్ని కట్ చేశాను, ఇక్కడ చూస్తే మీరు ఇదిగో అందులో నుంచి 3 వచ్చేసాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పైది కూడా ఉందండి, దాన్ని ఏదైతే కట్ చేశానో అది కూడా ప్రాపగేట్ అయింది, బాగుంది. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు రెగ్యులర్గా చూపించే ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూస్తే స్నేక్ ప్లాంట్ అండ్ అక్కడ జీజీ ప్లాంట్ ఉంది. ఈ స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్. సో ఈ లక్కీ బ్యాంబూ, స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్ ఇవన్నీ కూడా బెస్ట్ లో లైట్ ప్లాంట్స్ కింద చెప్పుకోవచ్చు అండి. సో అవి కాకుండా నేను ఎప్పుడు అవే చూపిస్తున్నాను కదా, ఎందుకంటే అవి లో మెయింటెనెన్స్, లో లైటింగ్ కండిషన్స్ని తట్టుకుంటాయి, చాలా బాగా ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి. అసలు అవి రెగ్యులర్గా చూపించే ప్లాంట్స్ కదా, సో మీకు డిఫరెంట్గా చూపించాలి అనేసి నేను ఈ ప్లాంట్స్ అన్నిటిని చూపించానండి. ఇవన్నీ ప్లాంట్స్ కూడా లో లైటింగ్ కండిషన్స్లో బాగా సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ అండి. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు నేను ఏమేమి చూపించానో మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. ఎప్పుడు మనం చూసే స్నేక్ ప్లాంట్ అండ్ కార్నర్కి జీజీ ప్లాంట్ ఉంది, జీజీ ప్లాంట్ అండ్ మనీ ప్లాంట్స్, లక్కీ బ్యాంబూ, ఫైకస్ లిరాటా, ఆగ్లోనిమాస్, సింగోనియం, మినీ సింగోనియం, ఎనీ కైండ్ ఆఫ్ సింగోనియం అండ్ స్పైడర్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్న్స్, ఫిలోడెండ్రన్స్ అండ్ సింగోనియమ్స్. సో ఇవన్నీ కూడా లో లైటింగ్ని తట్టుకొని బాగా సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ అండి. సో మీకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను ఈ వీడియో చేయమని అడిగారు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.